బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలపై బండి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయన ఉన్న వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలపై బండి క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయన ఉన్న వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ప్రజాహిత యాత్రలో బండి పాల్గొన్నారు. అయితే మంత్రి పొన్నం పట్ల బండి సంజయ్ వైఖరిని కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా కోడిగుడ్లతో దాడికి చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. దొరుకుతున్నాం మేము ఓపిక పడుతున్నాం. మేము లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాం. మేము పోలీస్ సపోర్ట్ చేస్తున్నాం. మేము నిన్నటి చేసినా ఇక్కడ మేము ఇబ్బంది పడతలేము. కానీ మీరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప మాకు బందోబస్తు చూపడుతున్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలపై బండి క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. రేఖ నిన్నటి నుండి కూడా అటు ఈ రోజున హుజురాబాద్ నియోజకవర్గాల్లో బండి ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. కానీ నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా పూర్తిగా ఫైర్ అయ్యారు. ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడడం ఏంటి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యం లోపల ఉదయం భీమదేవరపల్లి మండలం వంగల్లో ఆయన ప్రజాహిత యాత్ర కొనసాగిస్తుండగా అక్కడటువంటి కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఆయనపై కోడిగుడ్ల దాడికి యత్నించారు. దీంతో పక్క తక్కువ ఆయన వాహనం శ్రేణిపై కోడిగుడ్లు చూడడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా కూడా బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు పర్సనల్ అటాక్ చేస్తున్నాడు, తను ఏం చేస్తున్నాడో చెప్పాలి, అసలు కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ కు తను తెచ్చిన నిధులన్నీ ఏం చేస్తారు, గెలిస్తే ఏం చేస్తారని చెప్పుకోవాలి. కానీ ఇట్లా వ్యక్తిగతంగా దూషణలు చేయొద్దంటూ కూడా పొన్నం ఇదివరకే వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి ఆయన బదులు ఇవ్వకుండా మరోసారి కావాలని వ్యాఖ్యలు చేయడం, పొన్నంను టార్గెట్ చేస్తూ ఆయన కౌంటర్ చేయడంపై తీవ్రంగా కాంగ్రెస్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఉద్రిక్తత చెల్లవద్దనే ముందస్తుగానే పోలీసులు అయితే భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా వంగర్లో ఆయన ప్రజాహిత యాత్ర కొనసాగిస్తుండగా కోడిగుడ్ల దాడి చేసి తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ స్లోగన్స్ కూడా చేశారు. అయితే బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ పోలీసులు కావాలని దాడి చేస్తున్న సైలెంట్ గా ఉంటున్నారు, మీ రక్షణ నాకు అవసరం లేదంటూ కూడా ఆయన కూడా దీనికి ప్రతిగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యం లోపల దాడికి పాల్పడ్డ వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇక కొంత ఉద్రిక్తతలు నడిపే ప్రస్తుతం బండి సంజయ్ ప్రజాహిత యాత్ర అయితే కొనసాగుతూ ఉంది. రేఖ రైట్ వేణు, అయితే పొన్నం ప్రభాకర్ ఒకటే అంటున్నారు, నా తల్లి బ్రతికే ఉంది అయినప్పటికీ కూడా తల్లి ఆత్మ ఘోషిస్తోంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదే సభ్య సమాజం ఇదేమైనా ఉంటుందా అంటూ కూడా ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా రామ జన్మభూమికి సంబంధించి లేదంటే రాముడి యొక్క జన్మస్థలానికి సంబంధించి ఈ విషయంలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే సజీవ దహనానికైనా సిద్ధం అంటూ కూడా ఆయన కొన్ని సవాల్ విసిరారు. వాటికి ఆన్సర్ చేయకుండా ఇప్పుడు ఈయన ఈ విధంగా ప్రవర్తించడము, ఒకవేళ ఈయన క్షమాపణలు చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉదయం నుంచి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మంత్రి పొన్నం కూడా. తాను గతం లోపల అక్షింతల వితరణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దీనిపై రాజకీయం చేస్తున్నట్టు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దాన్ని వక్రీకరిస్తూ బండి సంజయ్ రాముడి జన్మస్థలం ఏంటి, అసలు దానికి రుజువులున్నాయంటూ వ్యాఖ్యలు చేశారంటూ కూడా కల్పితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే పొన్నంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు తను పర్సనల్ అటాక్ చేస్తూ తన తల్లిపై కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా ఆ పొన్నం మాట్లాడుతూ అట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నేను దేనికైనా సిద్ధమంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా లేని కల్పిస్తూ తన తల్లిని కించపరిచే విధంగా మాట్లాడాన్ని తను ఒప్పుకోను, సభ్య సమాజాన్ని గమనిస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఈ రోజు ఆయన బండి సంజయ్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత తను నిజంగా చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటే దానికి పొన్నం చేసిన వ్యాఖ్యలకు సవాల్ విసిరాల్సి ఉండేది. కానీ అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా మరొకసారి తను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటానంటూ ఆయన మాట్లాడడంతో కావాలనే
ఒక పొలిటికల్ మైలేజ్ కోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యం లోపల తప్పు లేకున్నా తన నాయకుడిని కించపరుస్తున్నారు అనేటువంటి వాదనతో అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్రంగా ఆవేశంతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క క్లాషెస్, ఈ ఉద్రిక్త పరిస్థితులు కనుగొన్నా ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ తన తల్లిపై పొన్నం తల్లిపై చేసిన వ్యాఖ్యలపై తను క్షమాపణలు చెప్పకుండా అదే రీతిని కొనసాగిస్తూ కావాలని దాడి చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం కొంత ఉద్రిక్తతలను తానే రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. సో మొత్తానికి పోలీసులు అసలు ఏం చేస్తారు దీనిపై, ఎందుకంటే దాడికి పాల్పడే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అయితే ఇప్పటికైనా బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని పొన్నంపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్తారా, లేకుంటే ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ శ్రేణులు నిజంగా తన యాత్ర కొనసాగిస్తే కొంచెం ఒక వాడి వేడిగా అయితే యాత్ర అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.